హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు తెలంగాణ నీట్ యూజీకి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. గైస్, ఈ మెరిట్ లిస్ట్లో మొత్తం 16,622 మందికి సంబంధించినటువంటి డేటాను అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మీ అందరికి తెలిసినటువంటి విషయమే. బట్ నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే, గైస్, నేనైతే క్యాస్ట్ వైజ్గా ఒక మెరిట్ లిస్ట్ని అయితే తయారు చేశాను. ఆల్మోస్ట్ 1-2 మార్కులు ఏమన్నా ఉంటే చెప్పలేం తప్ప ఆల్మోస్ట్ 99.99% ఇదే డేటా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకేమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, వాటిని రెక్టిఫై చేయడం కోసం మాత్రమే ఈ ప్రొవిజనల్ లిస్ట్ని అయితే ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది. మనకు యాజ్ పర్ డేట్ ప్రకారంగా 16th అయితే రిలీజ్ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గైస్. ఈరోజు పేపర్లో కూడా మనం అదే చూసాము. సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోయే ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. గైస్ చూడండి, ఇక్కడ టాప్ 200 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ గురించి ఇక్కడైతే ప్రస్తుతం ముందు ఈ వీడియోలో అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి క్యాస్ట్ వైజ్గా ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఈ క్యాస్ట్లకు సంబంధించి ఏబిసిడిఈ ఉన్నాయి కదా బీసీలో, వాటికి సంబంధించి SC1, SC2, SC3, ఎస్టీకి సంబంధించినటువంటి ఆ గ్రూప్లోకి సంబంధించి ఫస్ట్ నుంచి అసలు ఎవరెవరు ఏ ర్యాంక్లో ఉన్నారు అది చూసినట్టయితే అది రిజర్వేషన్ పరంగా మనకంటే ముందు ఎవరు ఉన్నారు అనేటువంటి విషయం అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది మనకు ఎంబీబీఎస్లో లిస్ట్ అంటే ఏ కేటగిరీ కింద సీటు వస్తుందా రాదా అనేటువంటి విషయాలు అయితే క్లియర్గా తెలిసిపోతుంది. సో గైస్, ఇక్కడైతే చూద్దాము. టాప్ 200కు సంబంధించి ఇక్కడ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో తీసుకున్నట్టయితే 100 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి 100 మంది అయితే టాప్ 200 తీసుకుంటే 100 మంది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం 100 మంది అయితే ఓసీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు, ఇంక్లూడింగ్ ముస్లిం అంటే ఓసీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు దీంట్లో అయితే ఉన్నారు గైస్. సో ఈ లిస్ట్ను బట్టి నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే ఆల్మోస్ట్ అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఆల్మోస్ట్ బీసీలకు సంబంధించినటువంటి ఒక ఎస్టీ వచ్చేసి ఒక 8 మెంబర్స్ ఏమో ఉన్నారు దీంట్లో. ఎస్సీలకు సంబంధించి 6-7 వాళ్ళు ఉన్నట్టుంది, ఒక 8 మంది వరకు ఉండొచ్చు. సో ఈ ఒక 16 నుంచి 20 మంది తప్పితే మొత్తం కూడా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈ దీంట్లో ఉన్నారు. 16 తీసేస్తే 84 మంది, టాప్ 20లో 84 మంది అయితే బీసీలు అయితే రావడం జరిగింది. మిగతా రిమైనింగ్ మొత్తం 100 కూడా ఓసీలకు సంబంధించి, ఇంక్లూడింగ్ ముస్లిం ఓసీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోనైతే టాప్ 200 లిస్ట్ అయితే ఉంది గైస్. సో దీంట్లో నేనేం చెప్పదలిచానంటే గైస్, చూసారా మనకు ఫస్ట్ టాప్ ర్యాంక్ వచ్చేసి 638 ఉంది. ఈ 200 వరకు చూసినట్టయితే 200 వరకు టాప్ 200 లిస్ట్ అయితే మనం చూసినట్టయితే ఎంతవరకు కట్ అయింది అని అంటే 638 నుంచి తీసుకుంటే 200 దగ్గరికి వచ్చేసరికి గైస్ చూడండి, 200 దగ్గరికి వచ్చేసరికి మనకు 549, ఆల్మోస్ట్ 550 అనుకోండి, అదొక 638 కదా, అది కూడా 12 వేసుకుంటే అది కూడా 650, దాదాపుగా 100 మార్క్స్, 12 మార్క్స్ తీసేస్తే 88 మార్క్స్ డిఫరెన్స్ అయితే 200 మందికి సంబంధించి డిఫరెన్స్ అనేది వచ్చేసింది అన్నట్టు టాప్కి 200కు సంబంధించి. సో ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే అంటే మనకు లీస్ట్ తగ్గుతున్న కొద్దీ ఏమవుతుంది అని అంటే ర్యాంక్ పెరుగుతున్న కొద్దీ ఏంటి అని అంటే ఈ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో అంటే మార్క్స్ వైజ్గా చాలా తక్కువగా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 48 చాలా మంది ఉన్నారు, 548 చాలా మంది ఉన్నారు, 549 కొంతమంది ఉన్నారు, దాని తర్వాత 547 కొంతమంది ఉన్నారు, 546 అంటే జస్ట్ 1 మార్క్ తేడాతోనే చాలా ర్యాంక్స్ అయితే పెరుగుకుంటూ పోవడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్టయితే మనకు ఈసారి రిజర్వేషన్ పరంగా ఉన్నటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో అంటే రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే చాలా వరకు తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది గైస్. సో ఈ టాప్ 200లో సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఆర్సీ తీసుకున్న మెరిటోరియస్ రిజర్వ్డ్ కేటగిరీ తీసుకుంటే చాలా మంది బీసీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మెరిటోరియస్ కేటగిరీ కింద వాళ్ళు వెళ్ళిపోతే ఎంఆర్సీలో వాళ్ళు తీసుకున్నట్టయితే వాళ్ళకు సంబంధించినటువంటి టాప్లో ఎంఆర్సీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఎంఆర్సీకి వెళ్ళిపోతే మిగతా వాళ్ళ క్యాస్ట్ అంటే బీసీ, ఎస్సీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి అయితే ఇంకా చాలా మందికి అయితే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది గైస్, టాప్ 200లో 100 మెంబర్స్ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే మెరిటోరియస్ కేటగిరీలో వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతే వాళ్ళకు తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి రిజర్వేషన్లో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గైస్, ఇక్కడ
బీసీలకు సంబంధించిన చాలా మంది అయితే ఓపెన్‌లో సీట్లు కొట్టడం వల్ల ఆ రిజర్వేషన్‌కు సంబంధించిన అంటే చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమైతుంది గైస్, ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 540లో తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చివరికొచ్చేసరికి ఒక 400 వరకు గూడా 400+ వరకు గూడా మనకైతే సీట్లొచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ప్రైవేట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ గురించి చూసుకున్నప్పుడైతే అంతవరకైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత 350 అంటే ప్రైవేట్ కాలేజెస్‌కి ఎంటర్ అయ్యేసరికి 350, 370, 380 వరకైతే కట్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం గూడా కనిపిస్తా ఉంది. సో, దీన్నైతే పర్టిక్యులర్‌గా మనం లిస్ట్ చూసుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే దీని గురించినటువంటి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. నేను ఓవరాల్‌గా చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి అంటే చాలా లీస్ట్ వరకు గూడా వచ్చేటువంటి కట్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ లిస్ట్‌ను బట్టి చూసినట్టయితే అంటే టాప్ 100లో ఓసీలకు సంబంధించినటువంటి 100 మంది, టాప్ 200లో 100 మందికి ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళున్నారు. అలాగే 200లో చూసుకుంటే 100 మందేమో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళున్నారు. ఇక్కడ పక్కన నేను కూడా చూడండి. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి దీని పక్కన నేను నంబరింగ్ ఇచ్చాను చూడండి ఇక్కడ. మీరు చూసినట్టయితే ఆహ్, ఈ ఈ 200 మెంబర్స్‌లో ఇక్కడ పక్కన ఎవరెవరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళున్నారు. రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఎవరు టాప్‌లో ఉన్నారటువంటి వాళ్ళని ర్యాంక్ వైస్‌గా నేనేసుకుంటా, నంబరింగ్ వైస్‌గా ఇచ్చుకుంటా వస్తే ఒక 100 మంది ఉన్నారు. 200 మందిని తీసుకుంటే దాంట్లో 100 మంది బీసీలకు, ఎస్సీ, ఎస్టీల కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ ఎంఆర్‌సీలో ఇన్‌కేస్ ఎంఆర్‌సీలో తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఎంతమందికైతే సీట్లొస్తాయో అంతమంది ఓపెన్‌లో ఎళ్ళిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి మిగతా సీట్లన్నీ గూడా బీసీలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గైస్ ఇది టాప్ 200కు సంబంధించినటువంటి లిస్టే. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. 16,620 మందికైతే దిస్ ఈ ఈ యొక్క లిస్ట్‌నైతే డిస్‌ప్లే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 421 పేజెస్ ఉన్నాయి గైస్. 16,620 మంది ఈ యొక్క లిస్ట్‌నైతే డిస్‌ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి క్యాస్ట్ వైస్‌గా ఎంతమందున్నారు? ఏ క్యాస్ట్‌లో ఎంతమంది ఉన్నారు? టాప్ 50కి సంబంధించినటువంటి నేనొక లిస్ట్‌ని అయితే తయారు చేశాను. ఆ లిస్ట్‌ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను గైస్. దాని ద్వారా మీకేమర్థమైపోతుంది అనంటే, అంటే మనకింకా వస్తుందా సీటు? అంటే ఎంతవరకు రావచ్చు? మనకు కట్ ఆఫ్ ఏంటి? అంటే ఎన్ని సీట్లున్నాయి? మనకి ఎంతవరకు కట్ ఆఫ్ అయితుంది? అంటే కట్ ఆఫ్ సంబంధించినటువంటి మరొక వీడియో కూడా చేస్తాను. బట్ ఏంటంటే మీకు ఆ లిస్ట్ చూస్తే ఆల్మోస్ట్ మీకు ఐడియా వచ్చేస్తుంటది. మనకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఎన్ని కాలేజెస్‌లలో మనకి ఎన్ని సీట్లున్నాయి? ఆ సీట్లలో మనకు ఎంతవరకు కట్ కావచ్చు? మనకు ఓపెన్‌లో ఎన్ని సీట్లు, రిజర్వేషన్‌లకు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆ సీట్లలో సంబంధించి మనకు ఏ కేటగిరీలో మనకు సీట్ వస్తుందనేటువంటి విషయం అయితే క్లియర్‌గా తెలిసిపోతుంది గైస్. సో, దానికి సంబంధించినటువంటి మీకొక అవగాహన కోసం మాత్రమే టాప్ 200లో ఎంతమంది ఉన్నారనేటువంటి ఈ వీడియోనైతే నేను ఇక్కడ చేశాను. ఇక్కడ చూడండి గైస్, 16,620 లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 16,620, 113. ఇది ఫీమేల్‌కి సంబంధించి బీసీఈకి సంబంధించిన ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు గైస్. సో, ఈ టాప్ 200లో తీసుకున్నట్టయితే 100 బీసీ, 100 ఓసీకి సంబంధించి లిస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకు బీసీఈ ఏలో ఎంతమంది, బీసీ బీలో ఎంతమంది, బీసీ సీలో ఎంతమంది, బీసీ డీలో ఎంతమంది, బీసీఈలో ఎంతమంది, తర్వాత ఎస్సీ 1లో, ఎస్సీ 2లో, ఎస్సీ 3లో ఎంతమంది, టాప్ 50కి సంబంధించి వాళ్ళ ర్యాంకులను అయితే చూపించడం జరుగుతుంది. సో, వాళ్ళకు లీస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందనేది కూడా ఆ వీడియోలో మీరైతే క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చు గైస్. ఇది మంచి అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం కాబట్టి గైస్, ఈ వీడియోనైతే మరింత మందికైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.